శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో అడవి జంతువుల భయం నెలకొంది. పశువులు, కుక్కలపై అడవి జంతువులు దాడి చేస్తున్నాయి. పలాస, వజ్రపు కొత్తూరు అటవీ ప్రాంతాల్లో అడవి జంతువుల దాడులు పెరిగిపోతున్నాయి. అడవి జంతువుల సంచారంతో ఉద్దానం ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దాడి చేసిన జంతువులు ఏంటో తెలియక స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. ఈ పద్మాక్స్ సైజ్ చిన్నది ఉంది. నెక్స్ట్ ఈ గోర్లు ఉన్నాయి, మడం ఉంది సార్, ఈ గోర్లు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లాలో ఓవైపు పులి హడలెత్తిస్తుంటే మరోవైపు అడవి జంతువులు అయితే ఉద్దానం ప్రాంతవాసుల్ని కంటి మీద కునికి లేకుండా చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఉద్దాన ప్రాంతం సంబంధించి పలాస మండలం, వజ్రపుకొత్తూరు మండలాల్లో 2 రోజులుగా ఒక అడవి జంతువు అయితే హల్చల్ చేస్తుంది. అనేక లేగ దూడలతో పాటు గొర్రెలపై దాడి చేస్తుంది. మరోవైపు కుక్కలను కూడా పూర్తిగా కొరికి తింటున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఓవైపు పెద్ద పులి ఇక్కడ నుంచి ఏదైతే పలాస ప్రాంతం నుంచి అటు పాతపట్నం ప్రాంతం వెళ్ళిన ఊపిరి పీల్చుకుంటుండగానే ఇంతలోపు ఈ ఏదైతే వింత జంతువు ఉందో, వింత జంతువు రాత్రిపూట చాలలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్న పెంచుకుంటున్నటువంటి లేక దూడలపై తో పాటు అటు గొర్రెలపై దాడి చేసి తింటుండడం అయితే భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు కూడా పంటలు కోసే టైం కావడంతో బయటికి వెళ్లాలంటూ కూడా హెళ్లిపోతున్న పరిస్థితి. దీనిపై అటు అటవీ శాఖ అధికారులను కూడా వీరు తమను కాపాడాలని కోరుకుంటున్న పరిస్థితి. మరోవైపు అటవీ సిబ్బంది కూడా ఇది పులికి సంబంధించిన పాదముద్రలు కాదు కానీ వేరే ఒక జంతువు అయి ఉండొచ్చు అని చెప్పేసి వారు ఆలోచిస్తున్నారు. దీనిపై అయితే వాటిని కనుక్కునేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయినా అయ్యే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అయితే అటు అటవీ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట ఒక్కసారిగా గ్రామాల్లోకి వచ్చి గ్రామంలో ఉన్నటువంటి చిన్నటువంటి పెంచుకుంటున్నటువంటి పశువుల్ని తింటుందని, ప్రజలపై కూడా దాడి చేసే అవకాశం ఉందని చెప్పేసి వీరందరూ కూడా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ బాలు ఫర్ ద అప్డేట్స్. ఈ గోర్లు కనిపిస్తున్నాయి కదా, పులి కానీ గోర్లు పడవు. పద్మాక్స్ మనకి ఓన్లీ ఇదే పడుతుంది. సో ఈ దేశాలు జంతువే, కాకపోతే మనకి హైనా ఉంటుంది. హైనా కానీ లేదంటే నక్క, తోడేలు ఇవి కావచ్చు. వినండి, ఆ పద్మాక్స్ ఆ సైజ్ కానీ ఆ గోర్లు పడే విధానం చూస్తే